మానవ సంబంధాలలో అతి ముఖ్యమైన 5 అంశాల గురించి మనం చర్చిస్తున్నాం. మొదటి అంశమైన కమ్యూనికేషన్‌లో మరో భాగమైన ప్రైవేట్ స్పీకింగ్ గురించి ఇప్పుడు విశ్లేషించుకుందాం. పబ్లిక్ స్పీకింగ్ గురించి ఇంగ్లీష్‌లో చాలా పుస్తకాలొచ్చాయి. కానీ దానికన్నా ముఖ్యమైనది వ్యక్తిగత సంభాషణ. దీని గురించి ఎవరు ఎక్కువ వ్రాయలేదు. ప్రతి వ్యక్తికి సభలోనూ, 10 మందిలోనూ సంభాషించవలసిన అవసరం రాదు. కానీ నిశ్చయంగా మరో వ్యక్తితో సంభాషించవలసిన అవసరం కలుగుతుంది. అప్పుడే ఈ కళ బయటపడుతుంది. ఆ విధంగా ఆలోచిస్తే జనంలో పబ్లిక్ స్పీచ్ ఇవ్వడం కన్నా వ్యక్తులతో ప్రైవేట్‌గా మాట్లాడడమే కష్టం. పైకి చిన్న విషయంలా కనపడినా జీవితంలో పైకి వచ్చిన వారిని గమనిస్తే అందరిలోనూ కామన్‌గా ఉండే ఒకే ఒక్క విషయం కనపడుతుంది. అవతలి వారిని నొప్పించకుండా తన హృదయంలో ఉన్నది స్పష్టంగా చెప్పగలిగి మాట్లాడే చతురత. చాలామందికి ఈ మనసుతో మాట చెప్పలేని బలహీనత ఉంటుంది. ఎదురెదురుగా కూర్చొని ఒక కాంట్రాక్ట్ మాట్లాడవలసి వచ్చినప్పుడు కొందరు ఇలాంటి ఇబ్బందికి లోనవుతారు. పార్టీలలోనూ నలుగురు కలిసినప్పుడు కూడా వీళ్ళు ఈ బలహీనతకు లోనవుతారు. ఈ రకంగా చెప్పాలంటే ఆత్మన్యూనతాభావం మనల్ని అవతలి వారితో సరిగ్గా మాట్లాడనివ్వదు. ఈ జన్మలో నలుగురితో మాట్లాడలేను అంటూ ఉంటారు చాలామంది. కానీ అది నిజం కాదు. ప్రయత్నిస్తే ఎవరైనా దానిని సాధించగలరు. ఈ బలహీనతని అధిగమించాలంటే మాట్లాడదలుచుకున్న విషయం పట్ల స్పష్టమైన అవగాహన ఉండాలి. 10 మందితో ఉపన్యాసం ఇవ్వవలసి వచ్చినా, యజమానిని జీతం పెంచమని అడగవలసి వచ్చినా, ఏదైనా మీటింగ్‌కు హాజరు కావాల్సి వచ్చినా కాసింత ముందుగా హోంవర్క్ చేయడం తప్పనిసరి. మంచి వస్త్రాధరణ, పెదవుల మీద చిరునవ్వు, కంఠంలో ఆత్మవిశ్వాసం, మొహంలో తేటదనం ఇవన్నీ అవతలి వ్యక్తిని ఆకర్షిస్తాయి. చక్కటి స్వరంతో, స్పష్టమైన స్వచ్ఛరణతో మనం మాట్లాడే విషయం పట్ల మనకున్న నమ్మకంతో సంభాషిస్తే అవతలి వ్యక్తి తప్పకుండా మన పట్ల ఆకర్షితుడవుతాడు. కేవలం సెల్ఫ్ రిప్రజెంటేషన్స్ మాత్రమే అలాంటి కళ అవసరం అనుకోవడం తప్పు. మాట్లాడే పద్ధతే కాకుండా వినే పద్ధతి కూడా మనపై అవతల వారికి మంచి అభిప్రాయాన్ని కలుగచేస్తుంది. మనం చాలా ఆసక్తిగా వింటున్నామన్న నమ్మకం ఎదుటివారికి కలుగచేయాలి. ఉదాహరణకి అవతలి వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు తల వెనక్కి వాల్చేసి రిలాక్స్డ్‌గా కూర్చోవటం కన్నా కొద్దిగా వంగి వినడం వల్ల మీరు తనపై ఆసక్తి చూపిస్తున్నారన్న విషయం అవతలి వ్యక్తికి సంతృప్తినిస్తుంది. చెప్పదలుచుకున్న విషయాన్ని ఒక క్రమ పద్ధతిలో అందించాలి. చాలా రోజుల క్రితం ఒక యువకుడు తన సమస్యని చర్చించే నిమిత్తమై నా దగ్గరికి వచ్చాడు. అతని సంభాషణ ఈ విధంగా సాగింది. నేను చాలా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్‌తో బాధపడుతున్నాను. నా తండ్రికి 2 భార్యలు. నేను 10వ తరగతి ఫెయిలయ్యాను. సంవత్సరం క్రితం నేనొక అమ్మాయిని ప్రేమించాను. నా తల్లి మరణించకుండానే మా నాన్న మరో వివాహం చేసుకున్నాడు. క్లాసులో నన్నందరూ ఎప్పుడూ ఆట పట్టిస్తూ ఉండేవారు. నేను ఫెయిలవ్వడానికి ఇదే కారణం. నా తల్లి ప్రస్తుతం నా తండ్రి దగ్గర లేదు. సంభాషణ ఈ విధంగా కొనసాగింది. చెప్పదలుచుకున్న విషయాన్ని సరైన క్రమంలో చెప్పలేకపోవడం అంటే ఇదే. ఎటువంటి సంభాషణ వినే వ్యక్తి అయోమయంలో పడేస్తుంది. పిల్లల్లో బిడియం, అధైర్యం ఉంటే స్కూళ్ళల్లో జరిగే వక్తృత్వపు పోటీలలో, చిన్న చిన్న నాటకాలలో చిన్న వయసులో పాల్గొనేలాగా తల్లిదండ్రులు పిల్లలని ప్రోత్సహించాలి. ఆ విధంగా ఆత్మన్యూనతా భావాన్ని చిన్నతనం నుంచే అధిగమించేలా చేయొచ్చు. అవతలి వారిని ఎక్కువ ప్రశ్నలు అడగడం, వారి గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ఎదుటివారిని ఎంతో సంతృప్తినిస్తుంది. చాలామంది మాట్లాడేటప్పుడు వారి మాటల్లో 'నేను' అన్న పదం తరచూ దొర్లుతూ ఉంటుంది. నేను ఇటువంటి వాడిని. నా హృదయం గులాబీ పువ్వు. నేను ప్రతిదానికి ఫీలయిపోతూ ఉంటాను. నాకు సెంటిమెంట్లు ఎక్కువ. స్నేహానికి ప్రాణమిస్తాను. నాకు ఫలానా పనులు ఇష్టం. నేను ఫలానా విషయంలో గొప్పదాన్ని. నేను 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 ఈ విధంగా తన గురించి ఎక్కువ చెప్పుకునేవారు అవతల వారికి బోరు కొట్టిస్తారు. మరికొందరు తన ప్రవర్తనా లోపాన్ని, పొరపాట్లని పదే పదే ఎత్తి చూపుతూ మాటిమాటికి క్షమాపణలు చెప్పుకుంటూ విసుగు వ్యవహారంలా మారుతారు. సంభాషణలో తరచూ తమ ఆరోగ్యాన్ని గురించి ప్రస్తావిస్తూ చెప్పవలసిన అవసరం కానీ, సందర్భం కానీ లేకపోయినా నాకు గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉందండి అనో, నాకు ఆస్తమా ఉందండి అనో, లేదా 10 ఏళ్ల క్రితం నాకు సిజేరియన్ చేసినప్పుడు అనో చెప్తూ ఉండడం వల్ల అవతలి వారికి సదాభిప్రాయాన్ని కలిగించదు. అవతలి వారితో సంభాషిస్తున్నప్పుడు చెవిలో బాల్ పాయింట్ పెన్నో అగ్గిపుల్లో తిప్పుకోవడం, మాటిమాటికి సన్నగా దగ్గటం, ముక్కు లోపల కర్చీఫ్‌తో బలంగా తుడుచుకోవడం, అవతలి వారి సమక్షంలో కర్ణకఠోరంగా హమ్ చేస్తూ అపస్వరాలతో పాటలు పాడటం, మాట్లాడేటప్పుడు తరచూ తేన్చటం ఉండడం, నోటి దుర్వాసన మొదలైనవన్నీ చిరాకుని కలుగచేస్తాయి. ఒకరినొకరికి పరిచయం చేయటం కూడా ఒక ఆర్ట్. ఇద్దరు వ్యక్తులని పరిచయం చేయవలసి వచ్చినప్పుడు చిన్న వ్యక్తులని ప్రముఖులకి పరిచయం చేయాలే తప్ప పెద్దలని చిన్నవారికి కాదు.
కవి సామ్రాట్‌తో సంభాషిస్తున్నప్పుడు మీ స్నేహితుడు రామారావు అక్కడికి వస్తే, ఈయన విశ్వనాథ సత్యనారాయణ గారు అని రామారావుకి పరిచయం చేయకూడదు. ఇతడు నా మిత్రుడు రామారావు అని పెద్దాయనకి పరిచయం చేయాలి. ప్రైవేట్ మీటింగ్స్‌లో నేను గమనించిన మరో విషయం ఉంది. ఇది చాలా ముఖ్యమైనది. చాలామంది అసలు గుర్తించనిది. నలుగురు వ్యక్తులు కూర్చున్నప్పుడు ఒక వ్యక్తికే ఎక్కువ ప్రాముఖ్యతనిస్తూ అతనితోనే ఎక్కువ సంభాషించకూడదు. రెండో వ్యక్తిని కూడా కలుపుకోవాలి. మిగతా వారు ఆ విషయం మర్చిపోయినా అతడు అక్కడ పాల్గొనే టాపిక్‌ని, సంభాషణని మార్చాలి. దీనికి చాలా చాతుర్యం కావాలి. దానికన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే ఏదైనా కంపెనీని నిర్లక్ష్యం కాబడుతున్నామా, మనతో ఎక్కువ మంది సంభాషించటానికి ఆసక్తి చూపించడం లేదన్న ఆ వృత్తం నుంచి బయటపడడం మంచిది. మనకి ప్రాముఖ్యత లేని రంగంలో కానీ, కంపెనీలో కానీ ఉండటం అభిలషణీయం కాదు. కొంతమందితో సంభాషిస్తూ ఉంటే మనసంతా ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. వారు మన పట్ల చూపిస్తున్న ఆసక్తి మరికొంచెం సేపు వారితో మాట్లాడాలనిపించేలా చేస్తుంది. మళ్ళీ వారిని కలుసుకుంటే బావుణ్ణు అనిపిస్తుంది. ఎదుటివారితో మనం కూడా అలా అనిపించుకోవాలంటే వ్యక్తిగత సంభాషణల గురించి పైన చెప్పిన విషయాలన్నీ గుర్తుంచుకుంటే చాలు. ముందుగా మన మీద మనకి నమ్మకం ఉండాలి. అప్పుడు ఎదుటి వ్యక్తి ప్రశ్నకు స్పష్టంగా, సూటిగా, సరిగ్గా సమాధానం చెప్పగలిగే ధైర్యం వస్తుంది. అంతేకాదు, మన తెలివితేటలు అవతల వారికి తెలియాలన్నా, మన గురించి వారికి మంచి అభిప్రాయం కలగాలన్నా మనకి వాక్చాతుర్యం ఉండాలి. చర్చలో పాల్గొనగలిగి ఉండాలంటే కొన్ని ప్రాథమిక విషయాలు తెలిసి ఉండాలి. సైన్సు, భూగోళం, రాజకీయాలు, ఆటలు, ప్రస్తుత సామాజిక పరిణామాలు, రాజకీయాలు, వాటి మీద మన అభిప్రాయాలు, వీటి పట్ల కొద్ది మేరకైనా అవగాహన ఉండాలి. స్థిరంగా, నమ్మకంతో మాట్లాడగలిగి ఉండాలి. అవును, కాదు లాంటి పొడి పొడి సమాధానాలు కాకుండా ఎదుటి వ్యక్తికి అభిరుచి ఉన్న రంగం గురించి మనం కొద్దిగానైనా మాట్లాడగలిగామంటే ఆ విషయంపై కనీస పరిజ్ఞానం అవసరం. పైలం ప్రోటోజోవా నుంచి కార్డేటా వరకు, స్కేటింగ్ నుంచి పోలో వరకు, ఆర్కిమెడిస్ సూత్రం నుంచి ఆర్థర్ క్లార్క్ వరకు, ఆదితాళం నుంచి ఆనందభైరవి వరకు, అథర్వణవేదం నుంచి అన్మ్యారిడ్ అబార్షన్స్ వరకు, ఇజ్రాయెల్ సమస్య నుంచి పాలస్తీనా పరిష్కారం వరకు మనం కొద్దిగానైనా తెలిసి ఉండాలి. హాలీవుడ్ నటులు, తెలుగు సినిమా పరిశ్రమ, చైతన్యాల్లో అంతర్యుద్ధం, ఇస్లామిక్ ఛాందసవాదం, శ్రీపాద కథలు, భారతదేశపు ఆర్థిక విధానాలు, క్యాన్సర్ నిర్మూలనకు DNA, ఏ శాస్త్రవేత్తలు సాధించిన విజయాలు మొదలైనవన్నీ కాస్తో కూస్తో తెలిసి ఉండాలి. ఇదంతా పుస్తక పఠనం వల్ల, టీవీలో మంచి ఛానల్స్ చూడడం వల్ల సాధించవచ్చు. అలా అని మిమ్మల్ని కదులుతున్న లైబ్రరీ అవ్వమని కాదు. కనీసం కొన్ని విషయాల్లోనైనా కాసింత పరిజ్ఞానం ఉంటే అవతల వారికి మిమ్మల్ని వినాలని అనిపిస్తుంది. ఎంతకాలం స్వీట్ నథింగ్స్ మాట్లాడుకుంటూ కూర్చుంటాం? ఆధారపడడం. ఈ ప్రపంచంలో ప్రతి వ్యక్తికి మరొకరి చేత ప్రేమించబడడమే కాదు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పించుకోవాలని కూడా ఉంటుంది అంటాడు జార్జ్ ఇలియట్. ఇది మానసిక బలహీనత కాదు, మానసిక ఆవశ్యకత. అయితే దీనికి చెల్లించవలసిన మూల్యం ఏమిటనేది మనం నిర్ణయించుకోవాలి. మానవ సంబంధాలలో ఆధారపడడం ఒక అంశం. ఇది 3 రకాలు: మానసికం, ఆర్థికం, శారీరకం. ఒక మనిషి మరొక మనిషిని ఎందుకు ప్రేమిస్తాడు? అవతల వ్యక్తి నుంచి ప్రేమని పొందడానికి. అయితే కాలం గడిచే కొద్దీ కేవలం ప్రేమొక్కటే ప్రేమని నిలబెట్టలేదు. ఎన్నో విషయాలు ఉంటాయి. వాటిలో అన్నిటికన్నా ముఖ్యమైనది ఆధారపడడం. మనం ఒకరి మీద ఆధారపడుతూ ఎదుటి వ్యక్తిని మన మీద ఆధారపడేలా చేస్తూ ప్రేమని కొనసాగించడాన్ని ఇంటర్ డిపెండెన్సీ అంటారు. మనం సంఘజీవులం కాబట్టి ఈ పరస్పర ఆధారపడడం అనేది తప్పనిసరి. కేవలం ప్రేమలోనే కాకుండా ఇది చాలా విషయాల్లో చోటు చేసుకుంటూ ఉంటుంది. చిన్న వయసులో మనల్ని ఎత్తుకోవడానికి, తప్పటడుగులు వేస్తున్నప్పుడు సాయం చేయడానికి, చివరికి ఆహారం తినడానికి కూడా మనం మరో వ్యక్తి మీద ఆధారపడి ఉంటాము. కాలక్రమేణా మన పనులు మనం చేసుకునే స్థాయికి వస్తాము. వయసొచ్చినా పెద్దలపై ఆధారపడే వారిని మినహాయిస్తే శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా, ఎమోషనల్గా కూడా ఎవరి మీద ఆధారపడకూడదని కోరుకుంటాం. కాలక్రమేణా ఒక వయసు వచ్చేసరికి మనలో చాలామందిమి ఆ స్థితికి చేరుకుంటాం. అయితే ఇది అత్యున్నత స్థితి కాదు, కేవలం ఉన్నత స్థితి మాత్రమే. పై స్థాయి అత్యున్నత స్థితి. ఆ స్థాయిలో ఎందరో మనపై ఆధారపడి ఉంటారు. వారికి ఇస్తాం. కొన్ని ప్రేమతో, కొన్ని దయాగుణంతో ఇస్తాం. నువ్వు నా కోసం ఇది చెయ్యి, నువ్వు నా బాధ విను, ఈ పని చేస్తే నీకు జన్మంతా రుణపడి ఉంటాను అన్నది మొదటి స్థితి. ఎవరి అవసరము లేకపోవడం రెండో స్థితి. ఇతరుల అవసరాలు తీర్చడం మూడో స్థితి.
దురదృష్టవశాత్తు కొంతమంది వ్యక్తులు తన జీవితము ఏ స్టేజ్‌లోనూ మొదటి స్థాయి దాటి రాలేరు. ఎదుటి వ్యక్తి తమ కోసం ఇవన్నీ ఎందుకు చేస్తాడని కూడా ఆలోచించరు. అలా సపోర్ట్ కావాల్సి వచ్చినప్పుడు తను ప్రేమనో, యవ్వనాన్నో బార్టర్ సిస్టమ్ కింద అవతల వారికి అర్పిస్తూ, దాన్ని ప్రేమ అని ఆత్మవంచన చేసుకుంటారు. ఇదే విధంగా ఆధారపడేది పురుషుడైతే అతను హెన్‌పెక్ట్‌గా తయారవుతాడు. లేదా ప్రేమ కోసం సర్వం కోల్పోయిన అభాగ్యుల లిస్టులో ఒకడుగా చేరతాడు. మనం అవతల వ్యక్తి మీద ఆధారపడినప్పుడు అతడు స్వతహాగా మంచివాడైతే పర్వాలేదు. కానీ అవసరం తీరే వరకు వాడుకునేవాడైతే కష్టం. నాకు తెలిసిన స్నేహితుడికి ఒక అమ్మాయితో పరిచయమైంది. అతడు వివాహితుడు. ఆ అమ్మాయి ఎప్పుడో ఎవరో ఒకరి మీద ఆధారపడే స్వభావం కలది. వారిద్దరూ స్నేహితులయ్యారు. అతడికి వివాహమైందన్న విషయం ఆ అమ్మాయికి తెలుసు. అయినా కూడా స్నేహం పేరుతో రోజుకి 8 గంటలు అతడితో కలిసి ఉంటుంది. తన ఒంటరితనం పోగొట్టుకోవటాన్ని అతన్ని తనవాడుగా గుర్తిస్తుంది. ఇదంతా ఫ్రాంక్నెస్ అన్న ముసుగులో జరుగుతుంది. అతడి భార్యకి తెలియకుండా జరిగే ఈ మొత్తం వ్యవహారంలో నష్టపోయింది తనే అని, అతడు తనతో కేవలం కొన్ని సంవత్సరాలు మాత్రమే కలిసి ఉంటాడన్న చేదు వాస్తవాన్ని గుర్తించడానికి ఆమె ఇష్టపడదు. తన యవ్వనాన్ని, అందాన్ని, సమయాన్ని పణంగా పెట్టి అతని స్నేహితురాలి హోదాని సంపాదించగలిగింది. అతడు వదిలేసిన తర్వాత ఈ దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే జ్ఞానం లేకుండా కేవలం ఆధారపడటం ద్వారానే తాత్కాలిక సంతృప్తి పొందడం వల్ల ఆమె తన యవ్వనాన్ని కోల్పోయింది. దానికన్నా ముఖ్యంగా సమయాన్ని కోల్పోయింది. దానికన్నా ముఖ్యంగా ప్రేమలోని వర్జినిటీని కోల్పోయింది. ఇవన్నీ చేదు వాస్తవాలు. ఇలాంటి వాస్తవాలని అంగీకరించాలంటే గొప్ప ఆత్మశోధన కావాలి. ప్రస్తుతం బాగానే జరిగిపోతుంది కదా అన్న భావం మనలో ఎప్పుడైతే ప్రవేశించిందో అది అభివృద్ధి నిరోధకంగా అవుతుంది. దీన్నే కంఫర్ట్ జోన్ అంటారు. పై ఉదాహరణలో వివాహితుడైన ఆ మగవాడు సామాజిక భద్రత కోసం, కుటుంబం కోసం భార్య మీద ఆధారపడి కేవలం స్నేహం పేరుతో శారీరక సంబంధం కోసం మరొక అమ్మాయి మీద ఆధారపడి ఉన్నాడు. అతడు ఆ అమ్మాయి గురించి మాతో మాట్లాడే సందర్భంలో కూడా ఆమె పట్ల గౌరవం చూపించేవాడు కాదు. చిత్రమైన స్థితి ఏమిటంటే అలా గౌరవం చూపించడన్న విషయం ఆ అమ్మాయికి కూడా తెలుసు. కానీ నిలదీస్తే ఈ మాత్రం సంబంధం కూడా ఎక్కడ తెగిపోతుందా అని ఆమె భయం. ఇటువంటి భయాలు, బాధలు, అభద్రతా భావాలు మనసులో పెట్టుకొని చేసే ఏ స్నేహమూ ఆనందాన్నివ్వదు, కలకాలం నిలవదు. అందుకే వీలైనంత త్వరగా డిపెండెన్సీ స్థాయి నుంచి ఇండిపెండెన్సీ స్థాయికి రావాలి. ఆపై వీలైనంత త్వరగా పరస్పర ఆధారిత స్థాయికి తీసుకెళ్ళగలగాలి. మనం అవతలి వాళ్ళ మీద ఎంతగా ఆధారపడుతున్నామో అవతల వాళ్ళను కూడా మన మీద అంతగా ఆధారపడేలా చేసుకోవాలి. ప్రేమలో ఇలాంటి ఆధారపడేలా చేసుకోవటాలు ఏమీ ఉండవు. అది ఒక అలౌకికమైన భావం అని నీతి సూత్రాలు చాలా చెప్పవచ్చు. ఇక్కడ జూలియట్ బోర్డన్ అనే తత్వవేత్త చాలా చిన్న వాక్యంలో చెప్పిన ఒక గొప్ప నీతి సూత్రాన్ని ప్రస్తావిస్తాను. ఆ తత్వవేత్త ఇలా చెప్పాడు: ప్రేమ గుడ్డిది కాదు, అది చాలా ఎక్కువ చూస్తుంది. మనందరం దానికి భయపడే ఎక్కువ లోతుగా ఆలోచించం. విశ్లేషించే కొద్దీ ఇలాంటి సంబంధాలన్నీ పొరల్లో తేలిపోతాయి కాబట్టి తక్కువ చూడాలని అనుకుంటాం. ఈ ఆధారపడటం, అర్పించుకోవటం, కోల్పోవడం అన్న కాన్సెప్ట్ గురించి ఎంతో లోతుగా విశ్లేషించి మాధుర్ భండార్కర్ తీసిన సినిమా ఫ్యాషన్. ఆకర్షణకి, నాగరికతకి తేడా తెలియని ప్రతి పబ్ కల్చర్ అమ్మాయి చూడవలసిన చిత్రం. ఆకర్షణ ప్రేమగా మారేది కేవలం కలిసి ఉండడం వల్లనే. దాన్నే కంపానియన్షిప్ అంటారు. ఇద్దరు వ్యక్తులు వివాహం ద్వారా కానీ, సహజీవనం వల్ల కానీ కలిసి ఉండకపోతే ఆ ఆకర్షణ తగ్గిపోయాక విషాద కవిత్వం రాసుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. అంతం ఆనందం. చాలా క్లిష్టమైన, వివాదాస్పదమైన ఒక చర్చని ఇప్పుడు ప్రారంభిద్దాం. ఈ సమాజంలో స్త్రీకో న్యాయం, పురుషుడికో న్యాయం ఉండకూడదని చాలామంది ఎలుగెత్తి వాదిస్తారు. ఎన్ని వాదనలు చేసినా, ఎంత ఖండించినా ఈ తేడా వాస్తవం. దీనికి కారణాలు విశ్లేషించుకుంటే బేసిక్గా డబ్బు, ఆరోగ్యం, శారీరక బలహీనత, అభద్రతా భావం ప్రధానమని తెలుస్తుంది. విద్య విషయం ఎక్కువ పక్కన పెడితే మగవాడి ఆకర్షణ, గుర్తింపు, డబ్బు వల్ల, సమాజంలో అతడికి ఉన్న స్థానం వల్ల
స్త్రీకి గుర్తింపు అందం వల్ల నిబిడీకృతమై ఉంటుంది. కళల వల్ల వస్తుందనేది వాస్తవంగా తోస్తుంది. దురదృష్టవశాత్తు తన గుర్తింపు, అందం అని స్త్రీ ఎప్పుడైతే అనుకుంటుందో అక్కడితో ఆమె జీవితం ఆగిపోతుంది. ఎందుకంటే ఆ అందం కేవలం 10-15 ఏళ్ల పాటే నిలుస్తుంది. 30 ఏళ్లు దాటిన తర్వాత తన అందాన్ని, చురుకుదనాన్ని నిలుపుకోగలిగే స్త్రీలు చాలా అరుదు. అప్పుడే నిరాసక్తత చీకటిలా ప్రవేశించటం ప్రారంభిస్తుంది. మగవాళ్ళకి కూడా ఒక్కోసారి ఈ ఒంటరితనం తప్పదు. అయితే వీరి కోరికలు శాశ్వత బంధం వైపు ఉండవు. చాలా కాలం క్రితం నా మిత్రుడొకడు ఇలా అన్నాడు. నాకీ మధ్య తరహా ఒక మంచి స్నేహితురాలు కావాలనిపిస్తుంది. కేవలం అమ్మాయితోనే ఎందుకు స్నేహం చేయాలనుకుంటున్నావు? బహుశా ఆపోజిట్ సెక్స్‌లో ఉండే ఆకర్షణ అయి ఉండవచ్చు అని. ఆ అమ్మాయితో నేనేమీ సంబంధం పెట్టుకోదలుచుకోలేదు. కేవలం ఒక మంచి స్నేహితురాలుగా గుర్తించాలనుకుంటున్నాను. సర్లే. ముందు మామూలుగా ప్రారంభించిన ఈ స్నేహం ఏ ఒంటరి రాత్రో చిన్న ఆత్మవంచనతో మరో కోణంలోకి దారితీయవచ్చు. ఆ అమ్మాయికి నీకిష్టమైతే అది వేరే సంగతి. కానీ ఇక్కడ చర్చ అది కాదు. ఇప్పుడు మనం చర్చిస్తున్నది కేవలం స్నేహం గురించే కాబట్టి దాని గురించే కొనసాగిద్దాం. ఎందుకు నువ్వు 20 ఏళ్ల అమ్మాయినే ప్రిపేర్ చేశావు? మనిషిలో ఆ మాత్రం స్వార్థం ఉందనుకుంటాను. నా వయసు 45 సంవత్సరాలు. జీవితంలో ఎంతో సాధించాను. డబ్బు, పరపతి వగైరా. నేను చెప్పేదంతా వినాలని, నన్ను గుర్తించాలని, నేను పడిన కష్టాన్ని ఆమెకు చెప్పుకోవాలని నాకు కోరిక కలుగుతుంది. నిజమే, అతడు నిజంగా ఉన్నత స్థాయిలో ఉన్నాడు. పైగా గొప్ప కళాకారుడు కూడా. అతడికి చాలామంది స్నేహితురాళ్ళు ఉన్నా ఆ విధంగా అడగడం నాకు కొంచెం ఆశ్చర్యం అనిపించింది. అయితే సినిమా రంగంలో ఉండడం వల్ల విపరీతంగా అనిపించలేదు. ఇలాంటి కోరిక ప్రతి వ్యక్తిలోనూ ఉండడం సహజమే. మనిషికి కావాల్సింది గుర్తింపు. 20 సంవత్సరాలు కష్టం ద్వారా ఆ గుర్తింపుని నువ్వు డబ్బు సంపాదించి, కళాకారుడిగా పేరు తెచ్చుకొని, వందల వేల సంఖ్యలో అభిమానుల వల్ల పొందావు. అవును, పొందాను. అది పూర్తిగా సామాజికపరమైనది. నేనిప్పుడు కోరుకున్నది వ్యక్తిగతం. నేను బాగా అలసిపోయాను. కొంచెం విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాను. అటువంటి విశ్రాంతి ఒక అందమైన అమ్మాయి దగ్గర తీసుకుంటే తప్పేముంది? ఎలాగూ మనం శరీరాల గురించి మాట్లాడుకోవడం మానేద్దాం బ్రదర్. అటువంటి ప్లటానిక్ సంబంధాలు స్త్రీ పురుషుల మధ్య ఉంటాయని నువ్వు నమ్మితే నాకు అభ్యంతరం లేదు. ఇప్పుడు నేను నా అభిప్రాయాన్ని నీ మీద రుద్దబోవడం లేదు. గో అహెడ్. చెప్పాను కదా, నేను 20వ సంవత్సరంలో జీవితాన్ని ప్రారంభించాను. నాకేమీ లేదు. ఇప్పటి వరకు నేనేమీ పొందలేదు అన్న కోరిక నన్ను దహించి వేస్తుంది. అందుకు ఎక్కడో ఒకచోట నన్ను నేను కోల్పోవాలనుకుంటున్నాను. నీ భార్య? నేనెంత కష్టపడుతున్నానో ఆమెకు తెలీదు. నా కష్టాన్ని ఆమె ఎప్పుడూ గుర్తించదు. నాకన్నా తక్కువ స్థాయి ఉన్న వాళ్ళతో పోలుస్తూ మనకన్నా వాళ్ళంతా చాలా సుఖంగా ఉన్నారు అని దెప్పిపొడుస్తూ ఉంటుంది. ఒక విధమైన నిరాసక్తత నాలో పట్టుదలని, కసిని పెంచి ఈ విధంగా తయారు చేసింది. నేనెంత కష్టపడుతున్నానో గుర్తించే ఒక వ్యక్తి కావాలి. అది స్త్రీ కావాలనుకోవడం నా బలహీనత అయితే అయ్యుండొచ్చు. నేను ఇటువంటి ఊహలో బతకటంలో తప్పు లేదని నేను అనుకుంటున్నాను. తప్పొప్పుల ప్రసక్తి వదిలిపెట్టి ఇదే సంభాషణని మరొక కోణంలో ఆలోచిద్దాం. పెళ్లి కావలసిన 16 ఏళ్ల అమ్మాయి తాను చెప్పేదంతా కళ్ళు విప్పారితం చేసుకొని వింటూ, తనను ఆరాధిస్తూ మమేకం అయిపోవాలని అతను కోరుకుంటాడు. ఆ తర్వాత ఆమె భవిష్యత్తు ఏమిటి? పెళ్లి చేసుకుని సంసారం చెయ్యాలా వద్దా? ఇవేవీ అతడు అసలు ఆలోచించటం లేదు. అతడికి అవసరం కూడా లేదు. అసలు ఆ 20 ఏళ్ల అమ్మాయి ఇతను చెప్పేదంతా వింటూ ఎందుకు కూర్చోవాలి? ఈ వ్యక్తి జీవితంలో అన్నీ సంపాదించుకునే కోరికతో వయసుని, అందాన్ని కోల్పోయాడు. కానీ గుర్తింపు పొందాడు. మరి ఆ అమ్మాయికి కూడా అలాంటి గుర్తింపు పొందాలి ఉండదా? అలాంటి గుర్తింపు కేవలం తన అమాయకత్వం వల్ల, అందం వల్ల, చురుకుదనం వల్ల పొందుతుంటే 30 ఏళ్లు దాటిన తర్వాత తన అందాన్ని కోల్పోయిన తర్వాత ఆ అమ్మాయికి మిగిలేదేమిటి? ఇంత వివరణ ఎందుకంటే ప్రస్తుతం చాలామంది స్త్రీలను వేధిస్తున్న ప్రశ్న ఇది. ఏ వ్యక్తికైనా డబ్బు, గుర్తింపు 30 ఏళ్లు దాటిన తర్వాతే రావడం ప్రారంభిస్తుంది. ఈ సూత్రాన్ని మనమందరం వాస్తవంగా పరిగణిద్దాం. స్త్రీ తన అందాన్ని 30 ఏళ్లు దాటిన తర్వాత కొద్దిగా కోల్పోవడం ప్రారంభిస్తుంది. ఇది కూడా మనం వాదించకుండా ఒప్పుకుందాం. పై 2 స్టేట్మెంట్స్ కలిపితే అందం తగ్గటం, వ్యక్తిత్వం పెరగడం ఒకేసారి జరుగుతాయి. దురదృష్టవశాత్తు మగవాడు స్త్రీలో అందాన్ని గుర్తించినంతగా వ్యక్తిత్వాన్ని గుర్తించడు. 40 ఏళ్లు దాటిన మగవాడికి కూడా 20 ఏళ్ల అమ్మాయితోనే మాట్లాడాలి అనిపిస్తుంది. అమ్మాయి దగ్గర కూర్చొని తన బాధంతా చెప్పుకుంటే ఆమె ప్రేక్షకురాలిగా వింటే చాలు అనిపిస్తుంది.
పురుషుడికి ఎంత సహజమైనదో స్త్రీ పరంగా అంత బాధాకరమైనది. వెనీస్ నగరాల వీధుల్లో, కాలవల్లో, పడవలో ఒక వైన్ గ్లాస్ పట్టుకొని ప్రయాణం చేయదలుచుకుంటే ఒక పురుషుడు అందమైన అమ్మాయి తనెదురుగా కూర్చోవాలనుకుంటాడే తప్ప వ్యక్తిత్వం ఉన్న 40 ఏళ్ల ప్రౌఢ తనతో కబుర్లు చెప్పాలని కోరుకోడు. ఎంత దారుణమైన స్థితి ఇది! ఈ కారణంగానే 30 ఏళ్లు దాటిన వ్యక్తిత్వం, సంస్కారం, చదువు, తెలివి ఉన్న స్త్రీ నిరాసక్తికి లోనుకావడం ప్రారంభిస్తుంది. ప్రతి పురుషుడు తాను చెప్పదలుచుకుంటాడే తప్ప వినాలనుకోడు. స్త్రీ తాలూకు అమాయకత్వం, అందం ఆకర్షించినంతగా ఆమె వ్యక్తిత్వం ఆకర్షించలేకపోవటం దీనికి కారణం. మరి స్త్రీ విషయం ఏంటి? మగవాడిలో ఆమె దేన్ని చూస్తుంది? డబ్బు, గుర్తింపు, తెలివితేటలు అనుకుంటే అవి కుర్రవాళ్లల్లో కాక మధ్యవయస్కుల్లోనే లభిస్తాయి. పెళ్లి ప్రాతిపదికగా ప్రేమించదలుచుకుంటే అది వేరే సంగతి. మరి ఈ సమస్యకి పరిష్కారం ఒకటే. ప్రేమ కాకుండా వ్యక్తిత్వం ప్రాతిపదికంగా జీవితంలో ఆనందాల్ని ఆస్వాదించటం. ఎప్పుడైతే అది అలవాటైందో అప్పుడు నా మిత్రుడిలా ఇంకొకరికి చెప్పుకోవడం అనే బాధ నుంచి విముక్తులం కావచ్చు. స్త్రీకైనా పురుషుడికైనా ఈ సూత్రం వర్తిస్తుంది. ఇదంతా ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే తృప్తికి, అసంతృప్తికి మధ్య నిరంతరం ఘర్షణ జరుగుతూనే ఉంటుంది. ఆ కురుక్షేత్ర పోరాటంలో కృష్ణుడిలాగా మనం ఎప్పుడూ తృప్తి వైపు నిలబడి అసంతృప్తితో పోరాడవలసి ఉంటుంది. నా మిత్రుడితో చర్చ తర్వాతే నేను 'నల్లంచు తెల్ల చీర' నవల రాశాను. భార్యతో సత్సంబంధం లేని ఒక వ్యక్తి స్త్రీ ప్రేమలో పడి భార్య మరణించిన తర్వాత ఆమె సమాధి దగ్గర పడిన బాధ ఆ నవలకి హైలైట్. దాని మీద వచ్చినన్ని ఉత్తరాలు ఏ నవల మీద రాలేదు. ఈ చిన్ని సంఘటన ఎంతోమంది ఆంధ్రులకి అసంతృప్తిని నిదర్శనంగా నిలిచింది. అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం అన్నాడొక కవి. సౌందర్యం నన్ను భరించలేనంత విషాదంలో ముంచుతుంది అన్నాడు మరొక ఇంగ్లీష్ కవి. రెండూ పరమసత్యాలే. వ్యక్తిత్వం ఉన్న స్త్రీని పురుషుడు గుర్తించలేడు. అతడికి అందమే ఆనందం. కానీ ఆనందాన్ని కోల్పోతున్న స్టేజిలో వ్యక్తిత్వం వల్ల పురుషుణ్ణి గుర్తింపు పొందలేని స్త్రీ ఈ విధమైన ప్రేమరాహిత్యానికి గురి కాకుండా ఉండాలంటే తప్పనిసరిగా తమదంటూ ఒక ప్రపంచాన్ని నిర్మించుకోగలగాలి. నాకు తెలిసినంతలో ఈ సమస్య పరిష్కారం ఇదే. ఇది చెప్పటం కోసమే ఈ అధ్యాయంలో ఈ విషయం ఇంత చోటు కేటాయించవలసి వచ్చింది.